సంవాదం చేసి పంపించేశారు అనుకోండి, అది వేరే విషయం. అలాంటి అంబట్ రాయుడులో మీరు ఎంతమంది ఉన్నారు? అలాగే మొన్న ఈ మధ్యన సన్ రైజర్స్ దీంట్లో ఐపీఎల్ లీగ్ లో 37 బాల్స్ లో 67 రన్లు కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి గారికి 20 సంవత్సరాలు. అతనికి ఒక ప్రతిభ, ఒక స్కిల్ నేర్పిస్తారు కదా ఈరోజు కొట్టగలడు. మీలో ఎంతమంది ఎంత ప్రతిభ ఉందో? మీకు ఏదో స్పోర్ట్స్ స్టేడియంస్ ఉన్నాయా? మీకు నిజంగా పొద్దున్న లేస్తే మీకు పరిగెత్తడానికి జాగింగ్ స్థలాలు ఉన్నాయా? ఆ క్రీడా స్థలాలు ఉన్నాయా? ఇండోర్ స్టేడియం ని ఆధునీకరించాల్సిన బాధ్యత ఉంది కదా మనకి. నిజంగా ఇంతమంది ఎంతసేపు ఇళ్లలో కూర్చొని మగ్గిపోతా ఉంటాం. కనీసం బయట సేద తీరడానికి పార్కులు ఉన్నాయా మనకి? దుర్గంధం లేకుండా ఒక గ్రౌండ్లు ఉన్నాయా మనకి? ఇవన్నీ చెయ్యాలి అంటే మనకి నాదెండ్ల మనోహర్ గారు కానీ, పెమ్మసాని చంద్రశేఖర్ కానీ, ఇలాంటి వ్యక్తులు, ప్రజాక్షేమాన్ని కోరుకున్న వ్యక్తులు నిజంగా అండగా ఉంటే తెనాలే కాదు రాష్ట్రం అంతా బాగుపడిపోతుంది. రోజున అంబేద్కర్ జయంతి కాబట్టి ముఖ్యంగా ఒకటే చెప్తా ఉంటారు, ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువ శాతం వైసీపీకి వెళ్ళిపోతారు. అలాంటి ఎస్సీ సామాజిక వర్గానికి నేను అంబేద్కర్ గారిని గౌరవించే వ్యక్తిగా, జై భీమ్ స్ఫూర్తిని గుండెలో నింపుకున్న వ్యక్తిగా, ఎస్సీ సమాజానికి వైసీపీ చేసిన అన్యాయం చెప్తా ఉన్నాను. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అని అంబేద్కర్ చెప్తే అలాంటి దళితులకి విద్యనందించే పథకాలని 23 పథకాలని జగన్ తీసేశారు. 4,123 కోట్ల రూపాయలు అలొకేట్ చేస్తే వాటిని డైవర్ట్ చేసేసాడు. మొత్తం చాలా మంది ఎస్సీ మేధావులు అందరూ కూర్చొని కోర్టులో రిట్ పిటిషన్ చేస్తే కోర్టు ఆర్డర్ చేస్తుంది 4,123 కోట్ల రూపాయలు తిరిగి వెనక్కి ఇవ్వమంటే ఈ రోజు దాకా జగన్ ప్రభుత్వం అది ఇవ్వలేదు. అలాగే ఏ ఫ్యూడలిస్టిక్, ఇంపీరియలిస్టిక్ ప్రభుత్వాన్ని, అధికారులని, యంత్రాంగాన్ని, రాజకీయ నాయకులు కాదని అంబేద్కర్ గారు చేశారు, దాన్ని తూట్లు పొడుస్తూ ఉన్నాడు జగన్. మీరు ఆలోచించుకోండి, మీ ఓటు మీరు వేసేటప్పుడు మనకి అంబేద్కర్ గారి స్ఫూర్తిని నిజంగా గౌరవించేవాడైతే ఒక దళిత కుర్రవాడిని, యువకుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేశారు వైసీపీ నాయకులు. దాని గురించి ఎవరో మాట్లాడు. దాని గురించి మీరు ముఖ్యంగా ఎస్సీ యువత ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీరు ఓటేసేటప్పుడు మీరు జనసేన కానీ, టీడీపీ కానీ, భారతీయ జనతా ఎవరికి ఓటేసినా మీరు ఆలోచించి ఓటేయండి. కేవలం మాకు వీళ్ళు ఇష్టం లేదు కాబట్టి గుడ్డిగా ఓటేస్తే ప్రజాస్వామ్యాన్ని మీరే పాడు చేసుకున్న వాడు అవుతారు. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని ఆదరించేవాడు. దయచేసి ఒకసారి మీరు ఆలోచించి, ముఖ్యంగా ఎస్సీ పెద్దలకి, ఎస్సీ యువతకు కూడా నా విజ్ఞాపన, అంబేద్కర్ విదేశీ విద్యా విధానం కింద 23 పథకాలు తీసేశారు. అలాగే బీసీ కుటుంబ కులాలకు సంబంధించి జగన్ 2019లో చెప్పింది 153 కులాలను గుర్తించాం. 139 కులాలతో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఈ రోజుకి వాళ్ళకి వాటికి ఇవ్వాల్సిన నిధులు లేదు. కేవలం పొలిటికల్